హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే ఆడియో స్టాండర్డ్ VP6000 యాంప్లిఫైర్ గురించి తెలుసుకుందాం. ఈ యాంప్ వచ్చేసి మేము తీసుకొచ్చి 4 months అవుద్ది. ఒక 3 or 4 ప్రోగ్రామ్స్ అయితే చేసామన్నమాట. ప్రోగ్రామ్స్లో వచ్చేసి చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఆ ఫీలింగ్ అయితే మాకు కలిగింది. అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. అయితే ఫ్రంట్ ప్యానల్ వచ్చేసి ఈ యాంప్ వచ్చేసి ప్రజెంట్ 5 క్లాస్లో బీచ్ చేసి ఉందనమాట. చూస్తున్నాను కదా, 5 క్లాస్లో బీచ్ చేసింది. నేను కేసుతో కలిపేసి తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి కేసుతో కలిపేసి 55,000 వరకు ఉంది. ఆ ఏరియాస్ని బట్టి డిఫరెంట్ ఉండొచ్చు. నేను తీసుకున్నప్పుడైతే 52 వరకు అయిందనమాట కేసుతో కలిపేసి. ఇప్పుడు 55 నుంచి 60 వరకు అవ్వచ్చు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇది వచ్చేసి తీసుకుని 4 months అవుద్ది. అయితే ఫ్రంట్ ప్యానల్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఒకసారి చూడండి. ఇది వచ్చేసి ఆడియో స్టాండర్డ్ లోగో అనమాట. ఈ పేరు అంతా చూసారా, ఈ పేరు కూడా ఇండికేటర్ వెలుగుద్ది అనమాట. అంటే ఈ పేరు కూడా లైట్ వెలుగుద్ది అనమాట. అది కూడా చూపిస్తాను. ఇది కూడా సేమ్ VP6000 అని చెప్పేసి 6000 కూడా ఈ లైట్ వెలుగుద్ది అనమాట. అయితే అంటే LED అనమాట. ఇంకో విషయం ఏంటంటే, నేను ఈ యాంప్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, చాలామంది నన్ను అడిగారు, క్రౌన్ యాంప్లిఫైర్ తీసుకోవచ్చు కదా 6000 అని చెప్పేసి. నేను ఈ యాంప్ తీసుకోవడానికి చాలా లో బడ్జెట్లో తీసుకోవడం గల కారణం ఏంటంటే, ఇటీవల కాలంలో మనం చాలా చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే డీజేస్కి వాటికి చాలా కాంపిటీషను పెరిగిపోవడం అయితే మనకు తెలిసిందే. మనం క్రౌన్ యాంప్లిఫైర్ తీసుకుంటే 60 నుంచి 65,000 అవుద్ది అనమాట. అయితే మన క్రౌన్ యాంప్లిఫైర్ వాడినా, ఇలా ఆడియో స్టాండర్డ్ కానీ, వేరే అహుజా కానీ, వేరే స్టూడియో మాస్టర్ కానీ, ఏ కంపెనీ యాంప్లిఫైర్ వాడినా కానీ మనకు వచ్చే ప్రోగ్రామ్ పేమెంట్ ఒకటే అనమాట. అందువల్ల నేను చెప్పేసి ఇలా లో కాస్ట్లో మినిమం క్వాలిటీతో మినిమం బడ్జెట్లో సింపుల్గా తీసుకోవడం అయితే జరిగిందనమాట. అందుకని చెప్పేసి నేను ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఈ 6000 యాంప్లిఫైర్కి వచ్చేసి ఈ డ్యూయల్ బేస్లో అయితే నేనైతే యూజ్ చేస్తున్నాను. ఈ డ్యూయల్ బేస్లో వచ్చేసి కూడా 4 months అవుతుంది తీసుకొని. ఒక్కో డ్యూయల్ బేస్లో 18 inches స్పీకర్ అయితే ఉంటుంది. ఒక్కో 18 inch స్పీకర్ వచ్చేసి 1200 వాట్ అనమాట. అంటే ఒక్కో బాక్స్ వచ్చేసి 24 వాట్ అనమాట. అలాగే పైన ఒకటి కింద ఒకటి ఉంది, చూస్తున్నారు కదా. ఒక్కొక్క డ్యూయల్ బేస్ బాక్స్ వచ్చేసి 2400 వాట్ అనమాట. 2400 వాట్ ఒక్కో స్పీకర్ వచ్చేసి. దానికని చెప్పేసి యాంప్లిఫైర్ అయితే తీసుకోవడం జరిగింది. నేను ఆ డ్యూయల్ బేస్లో కూడా 2400 వాట్ కదా, నేను బీటా 4 స్పీకర్ అనేది యూజ్ చేస్తున్నాను. బయటకైతే JBL లోగో అయితే కనిపిస్తుంది, కానీ వాటి లోపల వచ్చేసి బీటా 4 అనమాట. స్పీకర్లు వచ్చేసి బీటా 4 కూడా మనకి లో కాస్ట్లో, లో బడ్జెట్లో, హై క్వాలిటీ అయితే పర్ఫార్మెన్స్ బాగుంటుందని చెప్పేసి వాటిని అయితే నేను చూస్ చేసుకున్నాను. చాలా వరకు అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే చాలా కాంపిటీషన్ అయితే పెరిగిపోయింది. దానివల్ల మనం ఏ స్పీకర్లు యూజ్ చేస్తున్నామా, పిఆర్డే యూజ్ చేస్తున్నామా, అహుజా యూజ్ చేస్తున్నాం, లేదంటే JBL యూజ్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళకైతే తెలియదు. వాళ్ళ గురించి చూడరు. బయటకు వచ్చేసి JBL అనే స్పీకర్ కనిపిస్తే చాలు, వాడు JBL స్పీకర్లో JBL ట్యాప్లు అని చెప్పేసి వాళ్ళైతే అనుకోవడం జరుగుద్ది, ఎవరైతే ప్రోగ్రామ్ అడిగిన వాళ్ళకనమాట. అయితే మనం ఏ యాంప్లిఫైర్ యూజ్ చేస్తున్నాం, క్రౌన్ యాంప్లిఫైర్ రేట్ ఎంత, అహుజా యాంప్లిఫైర్ రేట్ ఎంత, లేదంటే స్టూడియో మాస్టర్ రేట్ ఎంత, వేరే యాంప్లిఫైర్ రేట్ అని చెప్పి వాళ్ళకైతే తెలీదు. మనం ఏ యాంప్లిఫైర్ యూజ్ చేసినా కానీ, మనం JBL యాంప్లిఫైర్లు, JBL స్పీకర్లు యూజ్ చేసినా కానీ మనకి పడే బడ్జెట్ రేటు మాత్రం అదే. లేదంటే మనం ఎక్కువ కాస్ట్ చెప్పినా కానీ వేరే వాళ్ళు వచ్చేసి ఇంతకు చేస్తామని చెప్తున్నారు, మాకైతే మీ ఎంత చెప్తున్నారు ఏంటని చెప్పేసి మన ప్రోగ్రామ్కి బ్యాడ్ నేమ్ ప్రోగ్రామ్స్ పోవడం జరుగుద్ది. నేను చాలా ఆలోచించి ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. లేదంటే క్రౌన్ యాంప్లిఫైర్ తీసుకోవడం జరిగేది. ఉన్న బడ్జెట్ని బట్టి, ఉన్న సిచ్యువేషన్ బట్టి, కాంపిటీషన్ బట్టి ఇలా ఈ విధంగా తీసుకోవడం జరిగింది. నేను మినిమం ఈ యాంప్లిఫైర్లు కొన్నాను చూసారా, ఈ యాంప్లిఫైర్లు తీసుకుంటే ఏదైనా మినిమం బయటికి వెళితే 10,000 మిగులుద్ది అనుకుంటేనే నేనైతే ప్రోగ్రామ్కి అయితే వెళ్తాను. లేదంటే వేరే ఈ యాంప్లిఫైర్లు అలాగే. ఎందుకంటే
మన 4000కి 5000కి ఎంతో కొంత మిగులుతాయి కదా అని చెప్పేసి ప్రోగ్రామ్ చేయడం వల్ల మనకు వచ్చే ఉపయోగం అయితే ఏదీ లేదు. ఎందుకంటే యాంప్లిఫైర్లు స్పీకర్లు లైఫ్ తగ్గిపోతుంది కదా. ఆ విషయం కూడా నేను దృష్టిలో పెట్టుకుని నాకు ఏంటంటే నేను వేరే వేరే వర్క్ అయితే చేస్తూ ఉంటాను. నాకైతే రొటేషన్ అయితే ప్రాబ్లం లేకుండా అలాగే మేనేజ్ చేస్తున్నాను. అందుకని చెప్పేసి మినిమం 10,000 మిగులుద్ది అనుకుంటేనే నేనైతే ప్రోగ్రామ్కి అయితే చేయడం జరుగుద్ది. అందుకని చెప్పేసి ఇలా ఈ విధంగా యాంప్లిఫైర్ని అయితే చూస్ చేసుకోవడం జరిగింది. స్పీకర్లు కూడా సేమ్ అనమాట. నా దగ్గర ఉన్న సెట్లు వచ్చేసి ఏంటంటే ఇది ఒకటి చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 4000 అనమాట. స్టూడియో మాస్టర్ యాంప్లిఫైర్, స్టూడియో మాస్టర్ 4000. దీని ఆల్రెడీ వీడియో అయితే నేను చేశాను, ఒకసారి చూడకపోతే చూడండి. అవి చూస్తున్నారు కదా 250 సాక్సెస్ 200 వాట్ స్పీకర్లు అనమాట. ఆ యాంపులు చూస్తున్నారు కదా, ఈ 250 సాక్సెస్కి వచ్చేసి యాంప్లిఫైర్. అది వచ్చేసి 100 వాట్ 2 బాకాలు, 2 గొట్టాలు 100 వాట్ 2 బాకాలు యూజ్ చేయొచ్చు. అది వచ్చేసి 100 వాట్ 2 బాకాలు యూజ్ చేయొచ్చు. అది వచ్చేసి 50 వాట్ అనమాట. అది కొంచెం రిపేర్లో ఉంది, అది అలా ఉంది. ఇది వచ్చేసి ఈ స్పీకర్లు అయితే చూస్తున్నాను కదా, ఈ 4 బాక్సెస్ వచ్చేసి ఒక్కటి 400 వాట్ అనమాట. ఒక్క దాంట్లో 200 + 200 400 వాట్ అనమాట. అందరూ స్పీకర్లు వచ్చేసి ఆడియో స్పీకర్లు. నేనైతే వాటిని మనం ప్రోగ్రామ్స్ అది చేస్తూ ఉంటాం కదా, ఈ సంబరాలకి వాటికి, లేదంటే గణేష్ నవరాత్రులకి వాటికి ఉపయోగిస్తాం కదా. వాటిలో వచ్చేసి చాలామంది డప్పుల వాళ్ళని పెడతా ఉంటారు. డప్పుల వాళ్ళకి ఏంటంటే ఎక్కువ వాయిస్ కావాలన్నమాట. వాటి కోసం అని చెప్పేసి నేను ఈ స్పీకర్లు అయితే తీసుకోవడం జరిగింది. ఈ బాక్సెస్ అయితే ఇవి వచ్చేసి సౌండ్ మాత్రం చాలా అంటే ఆడియో స్పీకర్లు అనమాట. ఆడియో స్పీకర్లు కదా 200 వాట్, ఒక 200 + 200 అంటే చాలా వరకు అంటే స్పీకర్లు సింపుల్గా ఉన్నా కానీ చాలామంది ఏం చేస్తారంటే పోర్టల్ బాక్సెస్ ఉంటాయి కదా, ఒక్కో బాక్స్లోనే 4 స్పీకర్లు ఉన్నాయి అన్నమాట. ఒక్కోటి 100 వాట్ అనమాట. అంటే ఈ బాక్స్ వచ్చేసి ఒక పోర్టల్ అనమాట. ఒక టాప్ వచ్చేసి మినీ టాప్స్ అంటాం కదా వీటిని. ఒక బాక్స్ వచ్చేసి ఒక్కొక్క పోర్టల్ అనమాట. అంటే 4 పోర్టల్. ఎందుకు ఒక దాంట్లో 2 స్పీకర్స్, ఒక్కో స్పీకర్ వచ్చేసి 200 వాట్ 200 వాట్ అలాగా 4 పోర్టల్ అనమాట. నేను వాటి కోసం డబ్బులు వాళ్ళ కోసం అని చెప్పేసి నేను సపరేట్గా వీటిని తీసుకోవడం జరిగింది. ఆ పైన వచ్చేసి 2 టాప్స్ కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి 400 + 400 ప్లస్ పైన హెచ్ఎఫ్ 160 వాట్ అనమాట. అంటే ఒక్క టాప్ వచ్చేసి 1000 వాట్ టాప్ అనమాట. వాటికి వచ్చేసి నేనైతే ఈ స్టూడియో మాస్టర్ 4000 యాంప్లిఫైర్ అయితే యూజ్ చేస్తున్నాను, ఒక్క ఛానల్స్ మాత్రమే. ఇంకో 2 టాప్స్ అయితే మనకైతే ప్రజెంట్ అయితే లేవు, బయటకు పోయినాయి. అయితే ఈ 4000 యాంప్లిఫైర్ మీద అయితే నేను 4 టాప్స్ అయితే యూజ్ చేస్తాను అనమాట. ఒక ఛానల్కి వచ్చేసి 2 టాప్స్. అయితే ప్రజెంట్ విషయం ఏంటంటే ఈ ఆడియో స్టాండర్డ్ యాంప్లిఫైర్ గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. బ్యాక్ సైడ్ ఒకసారి బ్యాక్ ప్యానల్ కూడా చూద్దాం. ఈ ఫ్రంట్ ప్యానల్ అయితే చెప్పుకోవడానికి విషయం అయితే ఏం లేదు, మన అన్నీ తెలిసినవే. ఇది వచ్చేసి ఛానల్ కంట్రోలర్ అనమాట. ఛానల్ ఏ, ఛానల్ బి. ఇది వచ్చేసి పవర్ ఇండికేటరు. ఇది వచ్చేసి బ్రిడ్జ్. మామూలుగా మన యాంప్లిఫైర్ బ్యాక్ సైడ్ బ్రిడ్జ్ ప్యారలల్ ఆ మోడ్స్ ఉంటాయి కదా, ఇది బ్రిడ్జ్ మోడ్కి ఇండికేటర్ అనమాట. అలాగే ఇది ప్యారలల్ మోడ్ ఇండికేటర్. అలాగే ఇది వచ్చేసి సిగ్నల్ అనమాట. ఇవన్నీ తెలిసినవే. ఇది వచ్చేసి ఛానల్ బికి ప్రొటెక్ట్, అలాగే ఛానల్ ఏకి ప్రొటెక్ట్ అనమాట. అయితే ఇవన్నీ తెలిసినవే కదా మనకి. ఇది వచ్చేసి క్లిప్ అనమాట. అన్ని ఛానల్కి చాలా స్టూడియో మాస్టర్కి అయితే సిగ్నల్, క్లిప్ అని చెప్పేసి ఉంటాయి, ఇంక వేరే ఏమి ఉండవు. దీనికైతే ఇవి కూడా ఇచ్చారనమాట ఈ యాంప్కి అయితే. అలాగే ఈ డిస్ప్లే ఉంది చూసారా, డిస్ప్లేలో కూడా మన ఏ ఛానల్ ఎంత టెంపరేచర్ అయితే ఉందని చెప్పేసి కూడా చెప్పుద్ది. అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి. చూస్తారు కదా, పవర్ అయితే ఆన్ చేస్తున్నాను చూడండి. ఈ లోపల ఈ ఇండికేటర్ అయితే ఆన్ అయింది కదా, ఇది వచ్చేసి ఆడియో స్టాండర్డ్ అని చెప్పేసి లోగో అనమాట. ఇది కూడా VP6000 అని చెప్పేసి మోడల్ నెంబరు. ఇక్కడ ఒక వెంటిలేషన్ ఉంది, అంటే ఇక్కడ ఒక ఫ్యాన్ అయితే ఇన్పుట్ ఫ్యాన్ అయితే ఉంది. అలాగే ఈ సైడ్ కూడా ఫ్యాన్ ఉంది, ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి. ఇది వచ్చేసి ప్యానల్ అనమాట, డిస్ప్లే ప్యానల్. చాలా వాటికి ఇలా డిస్ప్లే ప్యానల్ అయితే ఉండదు. ఈ డిస్ప్లే ప్యానల్ ఉపయోగం ఏంటంటే మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో, ఈ డిస్ప్లే ప్యానల్లో ఇప్పుడు మన ప్రజెంట్ యాంప్ వచ్చేసి ప్యాటల్ మోడ్లో అయితే ఉంది. ఛానల్ ఏకి 29 డిగ్రీస్ అయితే కనిపిస్తుంది టెంపరేచరు. అలాగే ఛానల్ బికి 28 డిగ్రీస్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి యాంప్ వచ్చేసి ప్యాటల్ మోడ్లో ఉంది.
ఒకసారి చూడండి. అలాగే ఏ ఛానల్ అయితే టెంపరేచర్ అయితే ఇంక్రీజ్ అవుతుందో మనకి ఆటోమేటిక్గా ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట, మనం చూడొచ్చు. అలాగే యాంప్లిఫైర్ ఏ ఏ మోడ్లో ఉందో కూడా మనకైతే పైన తెలుస్తుంది. మోడ్ ప్యారలల్ అని చెప్పేసి తెలుస్తుంది కదా. అలాగే మనకి ఏదన్నా రన్నింగ్లో ఉన్నకి ఏదన్నా ఒక సైడ్ ఆగిపోయినా కానీ, లేదంటే ఒక సైడు స్పీకర్లో ఖరాబ్ అయినా కానీ మనకి టెంపరేచర్లో తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆ టెంపరేచర్ డౌన్ అవుద్ది కదా, ఆ సైడు ఆ ఛానల్కి టెంపరేచర్ అయితే డౌన్ అవుద్ది కదా, ఆ విధంగా అయితే మనకి తెలియచ్చు. అలాగే మీకైతే టెక్స్టింగ్ అయితే పెట్టలేకపోతాను, ఎందుకంటే ప్రజెంట్ అయితే బయట వర్షం పడుతుంది. వర్షం పడడం వల్ల కరెంట్ అయితే పోయింది విలేజ్ కదా. ప్రజెంట్ అయితే ఇన్వర్టర్ మీద ఆన్ చేశాను, అందువల్ల మీకైతే టెస్టింగ్ అయితే చూపించలేకపోతున్నాను. అలాగే ప్రజెంట్ ఇప్పుడు బ్యాక్ సైడ్ ప్యానల్ కూడా చూద్దాం. ఓకే, బ్యాక్ ప్యానల్ చూస్తున్నారు కదా. ఇటు సైడ్ వచ్చేసి ఒక ఫ్యాన్ ఒకటి ఉంది. అలాగే ఫ్రంట్ కూడా ఒకటి ఉందని చెప్పాను కదా. ఇలాగే బ్యాక్ సైడ్ కూడా ఒక ఫ్యాన్ అయితే ఉంది. అలాగే ఈ ఛానల్ కూడా ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్ ఫ్యాన్లు కూడా ఉన్నాయన్నమాట, వెంటిలేషన్ కూలింగ్ పర్పస్ కోసం. ఈ కూలింగ్ అయితే చాలా సేఫ్టీగా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. 4 సైడ్లు 4 ఫ్యాన్లు అయితే ఇచ్చేసారనమాట. ఓకే, ముందుగా అవుట్పుట్ విషయానికి వస్తే ఈ పోల్స్ కనబడుతున్నాయి కదా, మన ఛానల్ ఏకి వచ్చేసి స్పీకర్ ప్లగ్ ద్వారా అవుట్పుట్ తీసుకోవచ్చు. అలాగే ఈ సాకెట్ల ద్వారా కూడా అవుట్పుట్ తీసుకోవచ్చు అనమాట. వాటిని లూజ్ చేసేసి ఈ హోల్ అయితే మీకు కనిపిస్తుందో లేదో, ఈ హోల్ ద్వారా వైర్ అయితే పెట్టేసి మనం టైట్ చేసి అవుట్పుట్ తీసుకోవచ్చు అనమాట. లేదంటే స్పీకర్ సాకెట్స్ అని యూజ్ చేసి వాటి ద్వారా స్పీకర్ ప్లగ్ యూజ్ చేసి అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు. నేనైతే స్పీకర్లను అయితే యూజ్ చేస్తున్నాను. మన స్పీకర్ల గురించి వీడియో కూడా ఒకటైతే చేశాను, ఒకసారి చూడండి చూడకపోతే. స్పీకర్లను కూడా మనం మంచి క్వాలిటీ వాడడం వల్ల బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే బెస్ట్ క్వాలిటీ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి ఫ్యూజ్ అనమాట, 25 యాంపియర్స్ ఫ్యూజ్ అనమాట, అది ఇందులో ఉంటుంది. ఇది వచ్చేసి కేబుల్ కూడా ఒకసారి చూడండి. కేబుల్ కూడా 6 స్క్వేర్ అనమాట, 6.0 వైర్ ఉంటుంది అనమాట. ఇందులో కేబుల్ అయితే చాలా క్వాలిటీగా చాలా హెవీగా ఉందని చెప్పుకోవచ్చు. ఒకసారి ఈ కేబుల్ని చూడండి. మనకి వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో కానీ చాలా క్వాలిటీగా ఉందని నేనైతే అనుకుంటున్నాను. చాలా క్వాలిటీగా చాలా హెవీగా ఉందని చెప్పేసి. అలాగే ఇన్పుట్ విషయానికి వస్తే ఛానల్ ఏకి ఇన్పుట్, ఛానల్ బికి ఇన్పుట్. అలాగే మనం ఇచ్చే ఇన్పుట్ని బట్టి కూడా, మన వాడే మోడ్ని బట్టి కూడా ఈ ఇన్పుట్స్ మనం ప్యారలల్ మోడ్లో యూజ్ చేస్తే ఒక ఇన్పుట్ ఇస్తే సరిపోద్ది. ఛానల్ ఏకి ఇన్పుట్ ఇస్తే సరిపోద్ది, ఛానల్ బికి ఇవ్వాల్సిన పని లేదు. రెండు ఛానల్కి కూడా ఒకే ఇన్పుట్ అనమాట. అలాగే మన ప్యారలల్ మోడ్ని బట్టి, బ్రిడ్జ్ మోడ్ని బట్టి కూడా మనం ఒకే ఇన్పుట్, ఒకే 2 ఇన్పుట్ మన సిరీస్ మోడ్లో ఇస్తే కూడా 2 ఇన్పుట్స్ అయితే ఇవ్వాలి. ఓకే, ఈ సెట్టింగ్స్ వస్తే ఇది వచ్చేసి లిమిటర్ అనమాట. లిమిటర్ అంటే మనం మినిమం మెయిన్ పాయింట్ ఏంటంటే పవర్ యాంప్లిఫైర్ విషయానికి వస్తే మనం యూజ్ చేసే అవుట్పుట్ వచ్చే మనం యూజ్ చేసే స్పీకర్ల కంటే వచ్చే అవుట్పుట్ 2-3 టైమ్స్ ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. పవర్ యాంప్లిఫైర్ విషయానికి వస్తే 2-3 టైమ్స్ ఎక్స్ట్రా అంటే మనం 100 వాట్ స్పీకర్ యాంప్ అని చెప్పేసి తీసుకున్నాం అనుకో, మినిమం 400 అండ్ 500 వరకు అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంటుంది. పవర్ యాంప్లిఫైర్ విషయానికి వస్తే మామూలు అగ్గి యాంప్లిఫైర్ల వాళ్ళకి అయితే అంత ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. 100 వాట్కి అయితే 100 వాట్ అవుట్పుట్ వస్తుంది, 200 అయితే 200 వాట్ వరకు వస్తుంది. ఈ పవర్ యాంప్లిఫైర్ విషయానికి వస్తే మన 100 వాట్ యాంప్ అయితే 4 నుంచి 500 వాట్ యాంప్ పవర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది పవర్ యాంప్లిఫైర్ విషయం. అందుకని చెప్పేసి ఇది లిమిటెడ్ అనమాట. మనమైతే మన 6000 వాట్ యాంప్లిఫైర్ కదా, 6000 వరకే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. దానివల్ల ఉపయోగం ఏంటంటే స్పీకర్లు ఖరాబ్ అవ్వకుండా ఈ లిమిటర్ అనమాట 90% వర్క్ అవుద్దని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి సెన్సిటివ్ అనమాట. సెన్సిటివ్ అంటే 0.775 వోల్ట్ అనమాట. మన ఇన్పుట్ ఇస్తాం కదా, వీటికి వచ్చేసి ఈ ఇన్పుట్కి 1 వోల్ట్ 1.44 వోల్ట్ అని చూపిస్తుంది కదా.
ఇది వచ్చేసి మనం ఇన్పుట్ సెక్షన్ అనమాట. అంటే మన మిక్సర్ నుంచి కొన్ని మిక్సర్స్ వచ్చేసి చాలా హెవీగా ఇన్పుట్ అయితే ఇవ్వడం అయితే జరుగుద్ది. అలా అలా వచ్చేసి మన ఈ మిక్సర్స్ వచ్చేసి హెవీగా ఇన్పుట్ ఇస్తున్నాయి అనుకోండి, అవి ఇచ్చినప్పుడు కూడా ఇన్పుట్ పవర్ పెరిగినప్పుడు అవుట్పుట్ పవర్ కూడా పెరుగుద్ది. అవుట్పుట్ పవర్ ఎలా పెరుగుద్ది అంటే, ఇప్పుడు మేము చెప్పుకున్నాం కదా, పవర్ యాంప్లిఫైర్ అంటేనే మన 100 వాట్ యాంప్ అయితే 300 నుంచి లేదంటే 400 నుంచి 500 వరకు అవుట్పుట్ ఇవ్వగలిగిన సామర్థ్యం అయితే పవర్ యాంప్లిఫైర్లో ఉంటుంది. అలా అని చెప్పేసి అలా ఉండకూడదు, అలా స్పీకర్లో వాటికి సేఫ్ అవ్వడం కోసం అని చెప్పేసి సెన్సిటివిటీ అనే ఈ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది సెట్టింగ్. అది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సాధారణంగా ఎవరైనా సరే 0.775 అంటే ఉన్న వాటిలోనే లోలోనే యూజ్ చేయడం జరుగుద్ది. నేనైతే మిడిల్లో పెట్టాను అనమాట, 1 వాట్లో పెట్టాను. నా మిక్సర్ అయితే ప్రజెంట్ అయితే ప్రాబ్లం అయితే ఏమీ లేదు, పర్ఫెక్ట్గానే వర్క్ అవుతుంది. అందుకని చెప్పేసి నేను మిడిల్లో పెట్టేసి యూజ్ చేస్తున్నాను. చాలా మిక్సర్స్ అయితే చాలా లో అవుట్పుట్ అయితే ఇవ్వడం జరుగుద్ది మిక్సర్స్ వచ్చేసి. అప్పుడు వాళ్ళైతే హైలో పెట్టుకోవచ్చు, వాడుకోవచ్చు అనమాట. 1.44లో పెట్టుకొని వాడుకోవచ్చు. నేనైతే మిడిల్లో పెట్టి యూజ్ చేస్తున్నాను, ప్రాబ్లం అయితే ఏం లేదు. మీ మిక్సర్స్ని బట్టి మీ అవుట్పుట్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఆపరేషన్ మోడ్ అని చెప్పి కనపడుతుంది కదా, ఇది వచ్చేసి ఛానల్ ఏకి అలాగే ఛానల్ బీకి మీరు యూజ్ చేసే మోడ్ని బట్టి మీకైతే కనిపిస్తుందో లేదో స్టీరియో ప్యారలల్ మోడ్ దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే దీన్ని లో పాస్లో పెట్టేసి యూజ్ చేస్తున్నాను. లో పాస్, బైపాస్, హై పాస్ అని చెప్పేసి. లో పాస్ అంటే లో అంటే ఆల్రెడీ నేను స్టూడియో మాస్టర్ యాంప్లిఫైర్ యూజ్ చేసిన వీడియోలో అయితే నేను చెప్పాను. లో అంటే వచ్చేసి మన బేస్ అని చెప్పేసి అర్థం. లో అనే కనిపిస్తే మనకి దాని బేస్ అనమాట. బైపాస్ అంటే స్పీకర్స్ మన టాప్లో యూజ్ చేసే మోడ్ అనమాట. ఈ హై పాస్ అని కనిపిస్తుంది చూసారు, హై పాస్ అంటే లో పాస్కి పడినటువంటి ఆ పంచ్ అయితే పడదనమాట. మనకి ఆ పంచ్ పడాలంటే స్టూడియో మాస్టర్ యాంప్లిఫైర్లో బేస్ బూస్టర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ బేస్ బూస్టర్ ఆఫ్ చేస్తే మనకి పంచి పడుద్ది, గట్టిగా హై పాస్ అని పడుద్ది అనమాట. అలాగే నేనైతే ఈ హై పాస్ కాకుండా నేను ఈ యాంప్ వచ్చేసి నేను బేస్కి వాడుతున్నాను కదా. లో పాస్ అని చెప్పేసి, లో అంటే మనం బేస్ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా, లో అంటే బేస్ అని మీనింగ్ అనమాట. నేను ఆ లోలో అయితే పెట్టేసుకున్నాను. ఇక ఈ 2 ఛానల్ని కూడా నేను ఆ లోనే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది కూడా సేమ్. ఇది వచ్చేసి గ్రౌండ్ అనమాట. గ్రౌండ్ అంటే అవుట్పుట్ కానీ మన ఇచ్చే ఇన్పుట్లు కానీ మొత్తం గ్రౌండింగ్తో సంబంధం ఉంటుందన్నమాట. వాటి వల్ల నేను ఈ విధంగా పెట్టేసాను అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ కింద చూస్తాను కదా, ఆడియో స్టాండర్డ్ బైప్రో టెక్ ఆడియో అని చెప్పేసి. ఇది వచ్చేసి లోగో అనమాట. ఇది వచ్చేసి ఫ్యాన్ అని చెప్పుకున్నాం కదా, ఇది కూడా సేమ్. ఇది వచ్చేసి ఛానల్ ఏకి ఇన్పుట్, ఛానల్ బీకి ఇన్పుట్. ఇది వచ్చేసి స్పీకర్ సాకెట్లకి బదులు ఈ 2 పోల్స్ని యూజ్ చేయొచ్చు అనమాట. వాటిని యూజ్ చేసి వాటిలో వైర్ అయితే ఇన్స్టాల్ చేసి మనం వాటిని యూజ్ చేయొచ్చు. అది అలాగే ఫ్రంట్ ప్యానల్కి వెళ్దాం. చూస్తున్నాం కదా, స్పీకర్ సాకెట్కి వచ్చేసి ఏ విధంగా కనెక్ట్ చేయాలని చెప్పేసి స్పీకర్ సాకెట్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే లోపల 1+1- అని చెప్పేసి 4 పోల్లు కనబడుతుంది. 4 పోల్లో ఏ 2 పోల్స్కి అయితే మనం ఎలా కనెక్ట్ చేయాలని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడైతే చూద్దాం. ఛానల్ ఏకి వచ్చేసి 1+1- అనమాట. 1+1- అయితే కనెక్ట్ చేస్తే సరిపోద్ది. ఎక్కడ స్పీకర్ సాకెట్ లోపల ఆ పైన క్యాప్ అయితే ఓపెన్ చేస్తే లోపల అయితే 4 పోల్స్ అయితే కనబడుతుంది, 4 స్క్రూలు కనబడుతుంది. అలాగే 1+1- కనెక్ట్ 1+కి అయితే మన ప్లస్ వైర్ అంటే రెడ్ వైర్ అనమాట. 1-కి బ్లాక్ వైర్ కనెక్ట్ చేసుకుంటే ఛానల్ ఏకి అయితే అవుట్పుట్ అయితే అనమాట వచ్చేస్తుంది అనమాట. అలాగే ఛానల్ బీకి కూడా సేమ్ 2+2- అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు అనమాట. సరిపోతుంది. అంటే ఒకే సాకెట్ ద్వారా అది మన 2 ఒకే సాకెట్ అంటే ఒకే ఛానల్ నుంచి అనమాట. ఛానల్ బీకి ఛానల్ ఏకి కూడా చాలామంది ఏం చేస్తారంటే ఛానల్ ఏకి కూడా 1+1- కనెక్ట్ చేస్తారు. అలాగే ఛానల్ బీకి కూడా 1+1- కనెక్ట్ చేస్తారు. నేనైతే ఏం చేస్తానంటే ఛానల్ ఏకి కూడా 1+1- కనెక్ట్ చేస్తాను. అలాగే ఛానల్ బీకి కూడా 1+1- కనెక్ట్ చేస్తాను. ఈ 2+2- అయితే నేనైతే కనెక్ట్ చేయను. అంటే చాలా వరకు మా సీనియర్స్ అందరూ అలాగే చేసేవాళ్ళు. నేను ఆపరేటింగ్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరూ అలాగే చేసేవాళ్ళు. నేను కూడా అలాగే అయితే చేస్తున్నాను అనమాట. అలాగే ఈ
యాంప్ గురించి ఇంకా చెప్పుకోదగ్గ విషయాలు అయితే ఏమీ లేవు. ఇక ఒకసారి ఫ్రంట్ ప్యానల్ చూద్దాం. ఫ్రంట్ ప్యానల్ చూస్తున్నాం కదా, ఈ ఫ్రంట్ ప్యానల్ అయితే ఆల్రెడీ చూసాం కదా. ఇక్కడ పేరు అయితే కనిపిస్తుంది చూసారు, ఆడే స్టాండర్డ్ అని చెప్పేసి. లోపల వచ్చేసి బోల్ట్ ఒకటి కనబడుతుంది, ట్రాన్స్ఫార్మర్ యొక్క బోల్ట్ అనమాట. అటు ఇటు కదిలిపోకుండా పైనుంచి కిందకి బోల్ట్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది. ఆ విధంగా అయితే బోల్ట్ అయితే చేశారు. మీకు ఈ యాంప్లిఫైర్ గురించి నాకు తెలిసిన విషయాలు అయితే చెప్పాను. అలాగే మీకు తెలిసిన తెలియని విషయాలు ఏమైనా ఉంటే కామెంట్లు చెప్పగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.